విద్యా స్టాక్లో ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ అండి. సో చికెన్ బౌల్స్ చూపిస్తానండి ఎలా చేయాలి అనేది. పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి చికెన్ బౌల్స్ చూపిస్తున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 250 గ్రామ్స్ చికెన్, పుదీనా, కార్న్ఫ్లవర్, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అలాగే చికెన్ మసాలా, సాస్, ఎగ్, డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్, లెమన్, ఫుడ్ కలర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవన్నీతో చికెన్ బాల్స్ చూపించబోతున్నామండి. సో చికెన్ బాల్స్కి ముందుగా ఈ చికెన్ని జార్లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ చికెన్ మొత్తం సర్వింగ్ బౌల్లోకి వేసేసుకున్నామండి. చూడండి, ఇలా పేస్ట్ లాగా ఇలా చేసుకోవాలన్నమాట. అప్పుడే బాల్స్ షైనింగ్ వస్తాయి. ఇందులోకి కార్న్ఫ్లవర్ వేసుకుందామండి. కార్న్ఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్ వెల్లో ఒకటే వేయాలండి. చికెన్ మసాలా, కొద్దిగా లెమన్, మీరు ఇందులోకి సాల్ట్ వేయలేదు అని మీరు అనుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్లో చూపించలేదు కదా నేను సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ నేను చికెన్లో సాల్ట్ వేసి నానబెట్టాను అనమాట. అందుకే చూపించలేదు సాల్ట్ని. సో మొత్తం ఇలా ఎక్కడ ఏం లేకుండా బాల్స్ మొత్తం ఇలా. సో చూసారు కదండి ఇలా. సో ఇందులోకి ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ వచ్చింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ కూడా హీట్ అయిందండి. సో ఇప్పుడు బాల్స్ వేస్తాము. సో చూడండి, ఫైనల్ ఇలా అయినాయి. స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకున్నాం. సో చూడండి ఇలా అయినాయి బాల్స్. సో ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఈ ఆయిల్ తీసేసి ఇంకొక ప్యాన్ పెట్టుకుందాం. మనము ఇందాక ఆయిల్ తీసాం కదండి. సో అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు, సో కరివేపాకు, పుదీనా వేసేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇందులోకి టమాటా ప్యూరీ వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి
వేసేద్దాం. ఇందులోకి సోయా సాస్ కావాలన్నా వేసుకోవచ్చండి, బట్ నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను సోయా సాస్. మీరు కావాలంటే సోయా సాస్ కూడా వేసుకోవచ్చు, దీంట్లో బాగుంటుంది. బట్ నేనైతే ఇక్కడ వేయట్లేదండి, నేను స్కిప్ చేశాను సోయా సాస్. అందుకే ఇందాక ఇంగ్రీడియంట్స్ చెప్పేటప్పుడు నేను చెప్పలే సోయా సాస్ గురించి. సో ఇందులోకి ఈ బాల్స్ మాత్రం వేసేసుకోండి. చికెన్ బాల్స్. మా చిక్కు ఉండాల్సి ఉండండి ఇది చేసేటప్పుడు, తనకు చాలా ఇష్టము చికెన్ది. మా బాబుకి చాలా ఇష్టం అండి చికెన్ ఫ్రై. చికెన్ ఏం చేసినా ఇష్టపడతాడు. సో ఇలా చేస్తే గోబీ మంచూరియా అనుకొని తింటాడనమాట. సో దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓ ఎంత వేడిగా ఉందో చూసారా. సర్వింగ్ బౌల్లో తీసుకొని సో దీనిపైన ఆనియన్స్ ఇలా వేసేసి కొద్దిగా లెమన్. సో చూశారు కదండి ఈరోజు చికెన్ బాల్స్ రెసిపీ ఎలా ఉందో. సో దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్తానండి. కావుతుందండి. చాలా బాగుందండి. మీరు కూడా ఇలాగే నాలాగా అనుకుంటూ తినాల్సి వస్తుంది, అంత టేస్టీగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. కమెంట్స్లో నాకు చెప్పండి ఎలా వచ్చిందని. సో నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వ్లాగ్తో మీ ముందుంటారు. బాయ్.